విశ్వాసం గలవానికి అది కనపడిద్ది భవిష్యత్తు. విశ్వాసం లేనోడికి అది కనపడదు, అది అందదు. కమ్మని పాట పాడానండి, చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా? స్తోత్రం. వినపడనోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు. పాట పాడుతున్నాడు, పాట పాడుతున్నాడు. ఏంది కొంచెం పెద్దగా చెప్పి తినపడదులే, ఇంకాడ చెప్పేదిరా నాయన, గొంతు అంతా ఇంత అరిచి గొంతు పగిలిపెట్టాడు చెబుతుంటే పాట పాడుతున్నాడు. ఏం లేదు చూడు, ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటాడు. నీకు చెప్పేటప్పుడు నేను చచ్చిపోతారా బాబా, నేను చెప్పను, నువ్వు వినట్లా నన్ను కూడా ఇట్లా పక్కన చేరి అంటాడు. అంటే నేను ఎంత చక్కని గీతం పాడినా చెవులు వినబడనందున వానికి అది పాట ఉందా లేదా? పాట లేదు. వినబడనోడికి పాట లేదండి. మరి ఎవరికి ఉంది పాట? నిజంగా అసలు నేను పాడానా లేదా? ఎవరు అందుకున్నారు? చెవి గల వారు అందుకున్నారు, చెవి లేనోడు అందుకోలేకపోయాడు. వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా? అక్కడ ఉంది సూత్రం. అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి. అవి లేకుండా ఏమీ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు అందుకుంటారు? విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు, విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు. చక్కని చిత్రం ఒకటి గీసా, చిత్రం గీసా, ఉందా లేదా? సరే వద్దండి, ఇక్కడ ఉంది. ఇది దీపవృక్షం. ఇది ఎంతమందికి కనపడుతుంది? రైట్, సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డ వాళ్ళు అందరూ. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఉందా లేదా? ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది. కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా? అలాగని ఇది లేదా? విశ్వాసం అంటే అది. దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు, అవి లేనట్టే ఉంటాయి. కానీ అలాగని లేవా? ఉన్నాయి. అలాగే యాకోబు జీవితాన్ని మీరు కానీ చూడగలిగితే, యాకోబు ఆశించినవి ఉన్నాయా లేవా? యాకోబుకు తెలుసు, జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఇన్ని బాధలు పడ్డాడు కదా, దాని రిజల్ట్ ఏంటో, దాని ఫలితం ఏంటో, భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు. కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు. ఎందుకు యాకోబు వెంట పడ్డాడు దేవుడు అంటే, యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి. ఎందుకు ఇష్టమైపోయిందంటే, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా? కానే కాదు. అవన్నీ సెకండు. నంబర్ 1లో ఏం చూశాడో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు, యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది. ఈరోజు నీలో, నాలో, మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి. విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం, అవిశ్వాసులంటే అసహ్యం. కాబట్టే యాకోబు వెంట పడ్డాడు దేవుడు. యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా, ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి. మీకు డౌట్ వచ్చిందా? వచ్చిందని నాకు తెలుసుగా.
ఇప్పుడు పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం, నీతిగల ప్రవర్తన, యథార్థమైన నడవడి, దేవుని యందు భయభక్తులు, క్రమమైన జీవితం, ఇవన్నీ అక్కర్లేదా? జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా. అడిగారు కదా, నేను తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే నంబర్ 1 మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది ఒక్కటి మన దగ్గర ఉంటే, దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని దేవుడే మన వెంట పడతాడు. నేను చెప్తున్నా, పక్క. నీ పరిశుద్ధతను చూడడు, నీతిని చూడడు, యథార్థత చూడడు, భక్తి చూడడు, ఏం, విశ్వాసం ఒక్కటి ఆధారం చేసుకుని నీ వెంట పడతాడు. ఎందుకు ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని వెంట పడతాడంటే, అది ఒక్కటి ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళకి ఈ మిగిలినవన్నీ వచ్చేటట్టు చేయొచ్చు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అదంతా దేవుడు చెక్కుకుంటాడు ఇక. కానీ ఈ విశ్వాసం అనేది ఒక్కటి లేదనుకో, విశ్వాసమే లేనుండి ఇక చక్కాతి కాదు, ఒక షేపులోకి తేవాతి కాదు. అందుకని ముందు అసలు ఒక షేపులోకి తేవాలంటే ముందు మెయిన్ దేవుడు వాళ్ళలో చూసేది విశ్వాసం. ఆ విశ్వాసం గల వాడిని చేతబట్టుకుంటాడు, ఇక వెంటబడతాడు. ఏమన్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనంటే ఉతికి ఆరేస్తా, ఒక తోముతా, మొత్తం మీద నేను అనుకున్న షేపు నీలో నీకు తీసుకొచ్చి వదులుతా అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నిజంగా అర్థమైందా? మేజర్గా ఏం చూస్తాడు దేవుడు? అది నీలో గట్టిగా ఉందా లేదని చూస్తాడు. ఉందా? అట్లయితే ఓకే, నేను చూసుకుంటా. పరిశుద్ధ జీవితం లేదుగా ప్రభు అంటే నేను తెప్పిస్తాగా. ప్రార్థనా జీవితం లేదుగా, నేను తెప్పిస్తాగా. యథార్థమైనటువంటి జీవితం లేదు, నేను తెప్పిస్తాగా. నీతి ప్రవర్తన లేదుగా ప్రభు, నేను తెప్పిస్తాగా. అష్టవంకర్లు ఉన్నాయిగా ప్రభు, నేను సరిచేస్తాగా. విశ్వాసం ఒక్కటి ఉంటే ఆ ఒక్కటి చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయటానికి నాకు అవకాశం ఏర్పడింది. అర్థమైందా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, నే కోరిన కారేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన కారేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. ఏశావును చేతపడదామంటే వాని దగ్గర విశ్వాసం లేదు. దేవుని దీవులను అమ్ముకునే రకం అది. ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలు తాకట్టు పెట్టే రకం అది. అంటే కూడే కావాలి కానీ దేవుడు వద్దు అనే రకం అది. అది విశ్వాసం లేని రకం, భ్రష్ట రకం. అందుకే ఈ రకం పనికిరాదని వదిలేశాడు. యాకోబు దగ్గర విశ్వాసం ఉంది. వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది. అందరు చెప్పండి, వంకర్లు ఉన్నాయి. నీ దగ్గర కూడా. నువ్వు నీ గురించి చెప్పుకో, ఏంది చెప్పయింది చెప్పు. నా దగ్గర కూడా వంకర్లు. అందరూ చెప్పండి గట్టిగా, వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది, వంకర్లు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? వంకర్లు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఎంతమంది యథార్థవంతులు ఇచ్చాడండి నాకు దేవుడు. దేవునికి మహిమ. యథార్థంగా ఒప్పుకుంటా, వంకర్లు ఉన్నాయి. రైట్. వంకరలు ఉంటే మొదట వంకర్లు చూడు, విశ్వాసం చూస్తాడు. ఎందుకంటే
నీ మీద దేవుడు పని చేయాలంటే ఆయనకు ముందు ఆధారం అయ్యేది విశ్వాసమే. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక నీ వెంటబడతాడు ఆయన. ఇక నీ వెంటబడి నీ మీద పని చేస్తాడు, యాకోబు మీద చేసినట్టు. నాకు అనిపించింది, దేవా విసుగు పుట్టట్లేదా నా మీద నీకు? ఎన్నోసార్లు, ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం అయిందంటే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెడతానే ఉంటాను కదా. ఎట్లా వెంటబడతావు నా వెంట? ఎట్లుంటావు నాకు తోడై? నువ్వు నిన్ను దుఃఖ పెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, నేనేమో చెత్త. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, అగ్ని నువ్వు, నేనేమో చెత్త. కలుషాత్ముడను నేను, నువ్వేమో పరిశుద్ధుడివి. అసలు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి? అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన? నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది? దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే. నా యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే. దాన్ని ఆధారం చేసుకొని నీ వెంటబడతా ఉంటాను. మరి లోపాలో నేను దిద్దుతాగా, పొరపాట్లో నేను సరి చేస్తాగా. అంతగా మొరాయిస్తే మంచానేసైనా సరే నేను మార్చుకుంటాగా. కానీ నాకు విశ్వాసం మెయిన్. అది మంచాన అనగానే గుర్తొచ్చింది కదా. అవసరమైతే నువ్వు మామూలుగా మాటినవంటే ఎక్కిస్తా, బెడ్ ఎక్కించైనా సరే మార్చుకుంటా. అది నా చేత అయింది. అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చేయనగును, కానీ విశ్వాసం లేని వాని ముట్టను నేను. ఈరోజు మన ధన్యత ఏమిటంటే, దేవుడు మనల్ని వెంటాడడానికి, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం. అది ఎంత కీలకమంటే, దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మిగిలిన ఏం చెప్పాలా? విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేన్ని బట్టి నీతి కిరీటం? మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట. ఈ రెండిటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట. అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము. కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన వచ్చినప్పుడు, విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు, విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే. అపహరణకు గురవ్వాల్సింది కూడా, అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు. కానీ మనం ఏంటంటే, అది పరిగెత్తుతారు కదా, ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే. కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు? ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి, అవునా? చిన్నప్పుడు మేము ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి. ఆ పలకటం ఆపాడంటే అవుట్, ఆపకూడదు. ఆ మాట పలుకుతానే ఉండాలి, ఎవడో ఒకటి టచ్ చేసి రావాలి. ఆట అయిందాకా వీడు ఆపకూడదు, వీడి టైం అయిందాకా ఆ కూత ఆపకూడదు. దాన్ని చెడుగుడు అని కూడా అంటారు, చెడుగుడు ఆట అంటారు. ఈ మధ్యలో ఆపాడంటే అవుట్. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెబుతున్నాను. విశ్వాసం అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు.
ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగిద్ది, పరీక్ష విశ్వాసానికే వచ్చిద్ది, జరిగే అన్ని విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము. ఆ విశ్వాసం కూడా ప్రభువునందు. పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే. దేవుని మెప్పు, మహిమ, ఘనత పొందాలంటే విశ్వాసమే. ఇదంతా పేతురు చెప్పాడు. రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7-8 వచనాలు చూడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. అబ్బా, బంగారం కంటే అమూల్యమైందంట విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి? అందరు నోరు తెరిచి చెప్పండి. అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం? భ్రష్టులం. రైట్. మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్. 1 విశ్వాసం. 2 దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది? 2 దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. 3 4వది మెప్పు, మహిమ, ఘనత దేనికి? దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఓకే. 5 కిరీటం దేన్ని బట్టి? దేన్ని కాపాడుకుంటే? ప్రతిదానికి విశ్వాసం అంటున్నారు. ఇంకొకటి లేదా? లేదు. అంత కీలకం విశ్వాసం. మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంతే. అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే. వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టంగా మారిపోవాలంటే ఆధారం ఏది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం కాలేం. ఇష్టం కావాలంటే విశ్వాసం తప్పనిసరి. ఈ రకంగా మొదలు పెడితే ప్రతిదానికి విశ్వాసమే. ప్రతిదానికి విశ్వాసమే. స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచబడటానికి కారణం ఏంటి? అంతే. స్వస్థతకు కారణం విశ్వాసం, వాగ్దానాల నెరవేర్పు కారణం విశ్వాసం, పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం, నిత్య జీవానికి ఆధారం విశ్వాసం, దేవుని నీతికి ఆధారం విశ్వాసం, దేవునికి ఇష్టలై ఉండటానికి ఆధారం విశ్వాసం, స్వస్థతలు జరగటానికి ఆధారం విశ్వాసం, అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం. మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్ళన్నీ దాని మీదే జరుగుతాయి. శత్రువు టార్గెట్ చేసే దాన్నే. నా విశ్వాసము దెబ్బగొట్టాలని, నీ విశ్వాసం దెబ్బగొట్టాలని, మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి. అయితే ఊపిరైనా వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. యాకోబు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే. ఏవు అన్నీ పోగొట్టుకున్నాడు, విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా. నీవింకను నీ నమ్మిక వదలకుందువా? నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా? ఏబు భార్య అంది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు కూడా 1 మందే పోయారు. ఇంకా బుద్ధి లేకుండా దేవుడు అంట, దేవుడిని దూషించి మరణముఖ
ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టకుందు. అప్పుడు ఏబన్నాడు, ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే, ఒక కీడు అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగును గాక. అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తానుగా, ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబుకి కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం. దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏబుకి వచ్చిన కష్టాలు నీకు రావులే. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నీకు 1-2కే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి. అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏబుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడాయనే, తీసుకున్నవాడాయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏబు దగ్గర అపవాది వెధవైపోయాడు. విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు 2 మొత్తం డబల్ ఇచ్చేశాడు మొత్తం. ఎందుకు? సమస్తము కోల్పోయిన దేవుని యందలి విశ్వాసము, నిరీక్షణ కోల్పోల ఏబు.